అటు మరాఠోళ్లకు ఇటు కన్నడోళ్లకు ఇంకో దిక్కు తమిళోళ్లకు ఈ నడుమ భాషాభిమానం చెడగారిపోతుందని నిన్నొక్క వార్త చెప్పుకుంటుంది కదా. అయితే అదంతా ఒక హిందీ భాష మీదనే అనుకున్నాం, కానీ మన తెలుగు భాష మీద కూడా కోపం చూపెడుతున్నారు వాళ్ళ తమిళనాడులా. ఈ నెల 15వ తారీఖు సంది నా ఇలాకాలున్న ఏ షాపు ముంగటనైనా ఏ హోటల్ ముంగటైనా సరే తెలుగు భాష నా కంట్లే పడొద్దు అని వార్నింగ్ ఇస్తుండట ఒక జిల్లా కలెక్టర్ సారు. చూసిరా పోరా కథ ఏందా. పిచ్చి పీక్ స్టేజ్కి పోతుందంటారో, భాషాభిమానం ఒలికి కారిపోతుందంటారో ఈ ముచ్చట చూస్తే. ఇగో తమిళనాడు తిరువన్నామలై సిటీ ఇది. ఈ తిరువన్నామలైలా ఆడాడ కొన్ని హోటళ్లు, షాపులు, లాడ్జింగ్ల బోర్డుల మీద తెలుగులో రాసి ఉంటాయి ఇట్లా. మరి వీళ్ళంతా తెలుగోళ్ళు అక్కడోళ్ళనే కానీ, ఎందుకంటే ఈ తిరువన్నామలైలో ఉన్న దేవుళ్ళను దర్శనం చేసుకుంటేందుకు మన తెలుగోళ్ళు కన్నడోళ్ళు కూడా చాలా మందే పోతుంటారట. ఇక అట్లా పోయేటోళ్ళకి వాళ్ళ సొంత భాషల బోర్డు కానొస్తే అది ఏం షాపు, అలా ఏం దొరుకుతాయి అని తమిళ భాష రాకున్నా ఎవరిని అడగకున్నా అర్థమవుతుంది కదా. ఇక అట్లా గిరాకీ మంచిగా అవుతుందని వాళ్ళ ఆశ. అయితే మన తమిళ రాష్ట్రంలో తెలుగు డామినేషన్ ఏంది అనిపించిందట ఈ తిరువన్నామలై కలెక్టర్ సార్కు. చల్ వెంటనే బోర్డులు తీసేయాలి. ఈ నెల 15వ తారీఖు తర్వాత తమిళ భాష తప్పితే వేరే భాష కాని రావద్దు. అంతగానం పెట్టుకోక తప్పది నడవది అని అనుకుంటే బోర్డుల మీద తమిళ అక్షరాలు తాటికాయంత ఉండాలి, పరభాష అక్షరాలైతే పెసర్గింజంత సైజు ఉండాలి. అంతకుమించి ఎవరన్నా రాస్తే వాళ్ళ షాప్ ఉండది అని వార్నింగ్ జారీ చేసినట సారు. నయ్యం తిరువన్నమలైలో ఉన్న తమిళ దేవుళ్లను తమిళోళ్ళు తప్పితే పరాయి భాష మాట్లాడేటోళ్ళు ఎవ్వరు దర్శనం చేసుకోవద్దు, అసలు వేరే భాష మాట్లాడేటోళ్ళు మా జిల్లాకే రావద్దని వార్నింగ్ ఇయ్యలే సారు. మరి ఇదేం భాషాభిమానమో గానీ ఈ నడమ నెరీ ఎక్కువ అనిపిస్తుంది. సపరేట్ కరెన్సీనే పెట్టుకునే కాడికి తయారయ్యారంటే ఇక రేపు ప్రత్యేక దేశమే మాది అని అంటారు కావచ్చు.